మాట్లాడి అక్కడ సీనియర్ సైంటిస్ట్ వన్ మిస్టర్ శర్మ ఎస్ఎస్, ఇంకొక విద్యాసాగర్ సైంటిస్ట్, అదే మరిగా సురేంద్ర వర్మ అనదర్ సైంటిస్ట్, రవిచంద్ర అనదర్ సైంటిస్ట్, వీళ్ళందరితో కలిసి ఒకరిని సిఏడిసి నుంచి కూడా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ నుంచి ఒక టెక్నికల్ పీపుల్ కూడా తీసుకుంటాం. అదే మరిగా పోలీసుని కూడా 1 or 2 ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు పెడతాం, అక్కడ లోకల్ వాళ్ళు కాకుండా బయట వాడిని. వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఏం జరిగిందో మొత్తం తీసుకొని వాళ్ళ దగ్గర ఉండే ఎక్విప్మెంట్ కూడా తీసుకొని డౌట్ ఉండే వాళ్ళందరి సెల్ ఫోన్లు కానీ వాళ్ళ యొక్క ఐప్యాడ్లు కానీ అవన్నీ తీసుకుంటాం, కంప్యూటర్లు తీసుకుంటాం. మొత్తం అనలైజ్ చేసి వాస్తవాలు ఉంటే ఎవడు ఇన్వాల్వ్ అయినా వదిలిపెట్టాం, వాస్తవాలను బయట చేసుకొస్తాం. దీన్ని అనవసరంగా క్యాంపెయిన్ చేయడం, దుష్ప్రచారం చేయడం మానుకొని ఎవరి దగ్గర ఎవిడెన్స్ ఉన్నా ఆ ఎవిడెన్స్ పంపేయండి. వాళ్ళ మీద ఎంత కఠినంగా యాక్ట్ చేస్తామో తర్వాత మీరు చూడండి. నేను అది కూడా రూల్ అవుట్ చేయడం లేదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా నన్నే మభ్య పెట్టారు. బాబాయిని గొడ్డలతో చంపేసి గుండెపోటని నమ్మించారు. రెండో రోజున నా పేరే పెట్టి నారాసుర రక్త చరిత్ర ఒక చీఫ్ మినిస్టర్ పేరే పెట్టి పేపర్లు రాశారు. అంటే అది నా ఉదాసీనం, నా మంచితనం. ఆ రోజే బొక్కలో పెట్టిండాలి, ఎత్తపై లోపలేసి ప్రూవ్ చేయమని ఉండాలి. అది చేయలేదు కాబట్టి ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు కూడా అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. బీ కేర్ఫుల్. నేను రౌడీలను అణిచివేశాను, ముఠా నాయకులు అణిచివేశాను, మత కలహాలు సృష్టించే వాళ్ళని అణిచివేశాను, తీవ్రవాదుల పైన పోరాడాను. రాజకీయ మసుగులో ఉండే రౌడీలు కూడా, నేరస్తులు కూడా వార్నింగ్ ఇస్తున్నా, హెచ్చరిస్తున్నా, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికే రాష్ట్రాన్ని తగలబెట్టారు. ఎక్కడ చూసినా గంజాయిమయమైంది, డ్రగ్స్ మయమైంది, చీప్ లిక్కర్ మయమైంది. ఇవన్నీ ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం. ఎలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా లేనిపోని చేయాలనుకుంటే బయట వాళ్ళని కూడా తీసుకొచ్చి వదిలిపెడుతున్నారనేది కూడా వస్తూ ఉంది. ఇందులో ఇంకా నాకు కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు. ఆ కోణంలో కూడా ప్రతి ఒక్క దాన్ని ఎగ్జామిన్ చేస్తాం. నేను మా పోలీసులకు అదే చెప్పాను. నేరస్తులే పొలిటికల్ పార్టీస్ రన్ చేసినప్పుడు ఒక నేరస్తులు ఒక దగ్గర ఉంటే హ్యాండిల్ చేయడం నాకు ఈజీ. నేరస్తులే పొలిటికల్ పార్టీ హ్యాండిల్ చేసినప్పుడు ఇలాంటి ఘోరాలు నేరాలు చేసి వేరే వాళ్ళ పని పెడతా ఉంటారు. ఈ ప్రభుత్వం అంత తమాషాగా ఉండదు. ఏదో మీరు అనుకున్నట్టు మీ ఆటలు సాగనీయం. 1-2 రోజులు అనలైజ్ చేయడానికి మాకు టైం పడుతుంది, కానీ ఆరోపించడానికి కరెక్ట్ కాదని మొహమాటం రావచ్చు. కానీ ఏదైనా జరిగితే మాత్రం అది చివరి రోజు అవుతుంది. మీకు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తుంది. నో, ఈ రెండు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ సెండ్ ఇన్ఫర్మేషన్ టు ఎవ్రీబడి. ఇన్ఫ్లుయెన్స్ కూడా వాస్తవాలు పంపిస్తాం, ఎక్కడికక్కడ పంపించి స్ట్రైటన్ చేయడం చూస్తాం. ఎవరైతే కావాలని అవాస్తవాల్ని, ఫ్రాడ్ని పదే పదే చేస్తారో చట్టపరంగా ఏ విధంగా కఠినంగా యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాం. సోషల్ మీడియాలో వచ్చేటివి కూడా కంట్రోల్ చేస్తాం. వాస్తవాలు ఎవరైనా రాయొచ్చు, వాళ్ళ వ్యూస్ ఉంటే చెప్పుకోవచ్చు. నా కోరిక ఇది, అమరావతి మునిగిపోవాలా, అది నా కోరిక. కోరికుండా రాసుకో కావాలంటే. కానీ అదేనేం చెప్పేది, వాళ్ళకి మునిగిపోవాలని వాళ్ళ కోరిక, అది శ్మశానం కావాలని వాళ్ళ కోరిక. ఈరోజు అమరావతి భవిష్యత్తు రాజధానిగా తయారైతే చూసి వరవలేకపోతున్నారు, కాబట్టి మునిగిపోతుందని ప్రచారం చేస్తున్నారు. ఆడబిడ్డల్ని అవమానించేది మీ కల్చర్, మీ ఎమ్మెల్యేలు చేసే పని అంతా అది. ఇప్పుడు ఏ ఆడబిడ్డకు క్యారెక్టర్ లేదని ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తారా మీరు?
వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్. ఈరోజు బూతులు ఉన్నాయి ప్రభుత్వంలో, ఆడబిడ్డల పైన అఘాత్యాలు ఉన్నాయి ప్రభుత్వంలో. ఎవడన్నా చేస్తే అదే లాస్ట్ డే అవుతుందని చెప్పారు. ఇప్పుడు కూడా చెప్తున్నా, మళ్ళా హెచ్చరిస్తున్నా, నేను ఉదాసీనత ఉండదు, ఫర్మ్గా యాక్ట్ చేస్తా. ఒకరిద్దరిని అవసరమైతే ఏం చేయాలో చేసి చూపించేదని సిద్ధంగా ఉన్నాం. అప్పుడే మీకు భయం వస్తుంది. ఏ నేరస్తుడుగా ఉండే వీళ్ళు రాజకీయ ముసుగులో వాళ్ళు సేవ్ చేస్తారని కూడా కళ్ళ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. అంటే ఒకటి కాదు కదా, ఈ రాష్ట్రంలో ఏది 5 ఏళ్లు ఫేర్గా జరిగింది చెప్పండి. ఏ ఆఫీసర్ ఫేర్గా యాక్ట్ చేశారు చెప్పండి. ఫేర్గా యాక్ట్ చేసే ఆఫీసర్ని యాక్ట్ చేయనిచ్చారో చెప్పండి. అదే జరిగాయి. పోలీస్ ఆఫీసర్లు అట్టే బిహేవ్ చేశారు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేయించారు, అన్నీ జరిగాయి. చట్ట ప్రకారం అన్ని విషయాల్లో ఫర్మ్గా ఉంటాం. ఆ చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది. నేను ఎవ్వరిపైన రాజకీయ వివక్షత లేదు, కక్ష లేదు. కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలంటే మాత్రం చాలా స్పష్టంగా, కఠినంగా ఉంటాం. అంటే నేనేమంటున్నానంటే 30 ఏళ్లకు మునుపు నేను ముఖ్యమంత్రి అయిన రోజున, ఈ రోజే సెప్టెంబర్ 1 అక్కడి నుంచి ఏ విధంగా పనిచేశానో దాని టెస్టిమోనియలే ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. ఈరోజు మళ్ళీ నేను ఏ విధంగా ముందుకు పోవాలి అని ఒకసారి నెమరు వేసుకునే రోజు ఇది. ఒక్కొక్కసారి నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను CBN 1995 అని. ఆ రోజు CBN మళ్ళీ ఈరోజు ఈ పనుల్లో